హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మీ దుర్గా ఎలక్ట్రికల్స్ ఇన్ గుంటూరు. ఇప్పుడు ఏంటంటే హీటర్స్ గురించి మాట్లాడుతున్నాము. బడ్జెట్ లో పెట్టే హీటర్స్ అనమాట. ఇది క్రాంప్టన్. ఇదేమో అన్బ్రాండెడ్ అనమాట. అన్బ్రాండెడ్ హీటర్. ఇప్పుడు ఏంటంటే మనం టాపిక్ ఏంటంటే బడ్జెట్ లో పెట్టే హీటర్స్ కస్టమర్స్ ఫోన్ చేసి 150కి దొరికిద్దా, 200కి దొరికిద్దా, 250కి దొరికిద్దా అని అంటారు. ఏంటంటే 300 ఎబో ఉంటేనే హీటర్ కొనుక్కోవాలన్నమాట. తక్కువలో తీసుకుంటే ఏమైందంటే ఊరకనే ఫెయిల్ అయిపోవటం, కరెంట్ షాక్ కొడతాము, బకెట్లో పెట్టంగానే ఎర్తింగ్ రావటం అలా జరిగింది. 300 పైన ఉంటేనే హీటర్ తీసుకోండి ఎవరైనా కానీ. మన దగ్గరే కాదు, ఎక్కడైనా కానీ 300 ఎబో ఉండాలి. ఇప్పుడు ఇది అన్బ్రాండెడ్ అనమాట. ఈ అన్బ్రాండెడ్ క్వాలిటీ చూడండి అట్లా. అన్బ్రాండెడ్ అయినా కానీ క్వాలిటీ, వాటర్ ప్రూఫ్, సేఫ్టీ వాటర్ ప్రూఫ్ చూసుకొని కొనుక్కోవాలన్నమాట. వైర్ కానీ క్వాలిటీ కానీ. ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే కంపెనీ బ్రాండెడ్ లోనే తీసుకోండి. మాక్సిమం కంపెనీ బ్రాండ్ ఏ బ్రాండ్ అయినా కానీ మీకు 400 పెట్టుకుంటే మంచి బ్రాండెడ్ లో క్రాంప్టన్ 400 వచ్చేసేసింది. అట్లాగే బజాజ్, వీగార్డ్ అట్లా మంచి బ్రాండెడ్ లోనే తీసుకోండి దయచేసి. ఎందుకంటే మనం ప్రాణాలు పోతాయి అనమాట. బకెట్ లో పెట్టేయటం చాలా డేంజర్ అనమాట. ఇది కూడా అంతే. ఇప్పుడు అన్బ్రాండెడ్ లో తీసుకున్నప్పుడు 300 పైన ఉంటేనే తీసుకోండి. తక్కువ రేట్లో 200, 250లో తీసుకుంటే ఆ క్వాలిటీలు వేరే ఉంటాయండి. ఇవ్వండి హెవీ క్వాలిటీ అన్బ్రాండెడ్. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే జాగ్రత్త, మన సేఫ్టీ గురించి ముందు మనం ఆలోచించాలన్నమాట. డబ్బుల కోసం కాదు. 500 ఖర్చు పెట్టినా కానీ రేపు పొద్దున 1000 రూపాయలు సంపాదించచ్చు మనం. అది హెవీ క్వాలిటీలోనే తీసుకోండి. ఎందుకంటే చలికాలం కదా. అది ఫ్రెండ్స్, నా టాపిక్ ఏంటంటే మంచి మంచి బకెట్లో పెట్టే హీటర్ తీసుకోవాలన్నమాట. హెవీ క్వాలిటీ తీసుకోండి. మంచి అన్బ్రాండెడ్ అయినా పర్వాలేదు, కానీ హెవీ క్వాలిటీ ఉండాలి. ముందు సేఫ్టీ చూసుకోవాలండి. అన్బ్రాండెడ్ లో తీసుకుంటే షాపులో రావటం, బకెట్లో ఎర్తింగ్ రావటం, షాపులో పడటం చాలా ప్రమాదం. ఇంట్లో పసిపిల్లలు ఉంటే ఇంకా డేంజర్. ఓకే ఫ్రెండ్స్.